బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. తమ ప్రభుత్వం నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యుల వాకౌట్. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైనం గవర్నర్తో రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తుందంటూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై రామకృష్ణ స్పందన. సీఎం జగన్ తాను అబద్దాలు చెప్పింది కాక ఇప్పుడు గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పిస్తున్నారని సిపి రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. గవర్నర్ ప్రసంగం పాఠం ఒక అబద్దాల పుట్ట అని వ్యాఖ్య. మరుపిల్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ సమయంలో జనసేన నేత పోతిన మహేష్ తీరు హాస్యాస్పదమన్న నగర మేయర్ భాగ్యలక్ష్మి. నగరాల కులంలో ఎంతో మందికి జాతీయ పార్టీల టికెట్స్ ఇచ్చారని చరిత్ర తెలుసుకొని పోతిన మహేష్ మాట్లాడాలన్న మేయర్, సీటిస్తేనే నగరాలకు న్యాయం జరుగుతుంది అన్నట్లు మహేష్ మాట్లాడుతున్నారని ఎద్దేవా. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 బడ్జెట్లను ప్రవేశపెట్టిందని అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలికారు. ప్రస్తుతం ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 బడ్జెట్లను ప్రవేశపెట్టిందని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేశామని తెలిపారు. పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యారంగంపై 73,417 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని చెప్పారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. 8-9వ తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్లను పంపిణీ చేశామని గవర్నర్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నామని చెప్పారు. జగనన్న గోరుముద్దకు ఇప్పటి వరకు 4,417 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. Unemployed youth, the auto driver, the weaver, senior citizens, women, children, or any other member who is socially and economically backward has benefited in one way or the other from my government. Now, building human capital. Soon after coming to power, my government has observed that Andhra Pradesh is falling behind some of the other states in certain social parameters like quality education, learning outcomes, nourishment to school children, IMR, MMR and anemia amongst women, to name a few. To raise the parameters of Human Development Index in Andhra Pradesh, my government immediately launched Navaratnalu, which focuses on social, economic and educational empowerment of targeted groups. The results of the efforts of my government are conspicuous in all outcomes. The Niti Aayog, in their recent discussion paper jointly published with the UNDP and Oxford Policy and Human Development Initiative on multi-dimensional poverty, has projected a steep decline in the poverty headcount ratio in Andhra Pradesh from 4.19% in 2022-23 from 11.77% in 2015-16. With India aspiring single-digit level of poverty from the current level of 11.25 by 2024-25, the phenomenal performance of Andhra Pradesh clearly demonstrated positive and tangible outcomes
delivered by a galaxy of pro-poor schemes and policies of the state. My government prioritizes education like nowhere else in the country by initiating path-breaking and innovative schemes targeting improvement in learning outcomes and preparing every child studying in government schools for a bright. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్, మీతో రాష్ట్ర ప్రభుత్వ అబద్ధాలు చెప్పిస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయని ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రత్యేక హోదా ఎక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ? ప్రత్యేక హోదా ఎక్కడ? పోలవరం ఎక్కడ? ఇవ్వలేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి నిషేధము ఎక్కడ? ప్రత్యేక హోదా ఎక్కడ? ఉద్యోగుల జాబ్ వృద్ధి ఎక్కడ? ప్రత్యేక హోదా ఎక్కడ? అవినీతి ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి జగన్ భయపడతాను. కొత్త సాంప్రదాయాలు ఎన్నికలకు మరో 64 రోజుల సమయం మాత్రమే ఉందని, రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. జగన్ పాలనలో ప్రతి కుటుంబం నష్టపోయిందని అన్నారు. జగన్ పాలనలో ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం పడిందని తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే జోన్కు 53 ఎకరాల భూమిని కూడా ఇవ్వని దుర్మార్గుడు జగన్ అని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి తనను జైల్లో పెట్టారని, సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై రేప్ కేసు పెట్టారని విమర్శించారు. జగన్ బటన్ నొక్కి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, విద్యుత్ ఛార్జీల రూపంలో 64,000 కోట్ల భారం వేశారని, పెట్రోల్ భారం మోపాడని, చెత్తపై పన్ను వేశాడని, నిత్యావసరాల ధరలు పెంచి జనం నడ్డి విరిచాడని దుయ్యపట్టారు. సలహాదారుల పేరుతో 700 కోట్లు ఖర్చు పెట్టాడని, సజ్జలకు 150 కోట్ల సంపదను దోచిపెట్టాడని అన్నారు. మద్య నిషేధానికి జగన్ ఎందుకు బటన్ నొక్కలేదని ప్రశ్నించారు. సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని అడిగారు. గెలవక ముందు తలపై ముద్దులు పెట్టాడని, బుగ్గలు నిమిరాడని, ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. విశాఖలోని రిషికొండను అనకొండల మింగేశాడని దుయ్యపట్టారు. 40,000 కోట్ల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు. ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని మరొకసారి పిలిపిస్తున్నా. నిన్న కూడా మాట్లాడాడు, బటన్ నొక్కుతున్నానని గొప్పలు చెప్తున్నాడు. 124 సార్లు బటన్ నొక్కాడట. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతి ఏంటని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, నిజం చెప్పాలంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, బటన్ నొక్కుడు మాటున ఎంత బొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి.
ప్రజల భారం మీ మీద ఎంత భారం వేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు దోచిన దొంగ, గజ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కడం వల్లనే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క కుటుంబం నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64,000 కోట్ల రూపాయలు భారం వేశాడు. అదే తెలుగుదేశం హయాంలో 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అబద్దాలు చెప్పింది కాక ఇప్పుడు గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పిస్తున్నారని సిపి రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై రామకృష్ణ స్పందించారు. గవర్నర్ ప్రసంగం పాఠం ఒక అబద్దాల పుట్ట అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టామని చెప్పడం బోగస్ అని కొట్టిపారేశారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరుతో విద్యార్థుల్ని గందరగోళంలోకి నెట్టారని, నాడు నేడుతో స్కూల్స్ రూపురేఖలు మార్చినా అవి బల్లా సున్నాలకే పరిమితమయ్యాయని చెప్పారు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని, కానీ గవర్నర్ నోటితో అబద్దాలు చెప్పించడం అన్యాయమని అన్నారు. ఇది ఎన్నికల ముందు ప్రజలకు వెన్నుపోటు లాంటిదని వ్యాఖ్యానించారు. మరోమారి వాళ్ళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ద్వారా గవర్నర్తో కూడా చెప్పించారు. అన్ని పక్క అవాస్తవాలు, అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఇవాళ విద్యారంగానంతా సంస్కరించాడు, బ్రహ్మాండమైన నాణ్యమైన విద్య లభిస్తూ ఉందని చెప్పాడు. మరి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో అంత నాణ్యమైన విద్య ఉంటే దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలను వదిలి వారు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వెళ్ళిపోయారో దానికి ఆయన సమాధానం చెప్పాలి. పైగా బైజూస్ కంపెనీకి దోచిపెట్టాం, పక్కా దోపిడది, అదొక వివాదాస్పదమైన కంపెనీ, కేసుల్లో కూరుకుపోయిన కంపెనీ, 100 కోట్ల రూపాయల కంపెనీకి ఇవాళని అంతా కూడా ఇది సర్వ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ డబ్బునంతా కూడా దానికి దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. ఆరోగ్య రంగం విషయంలో ఇంటింటికి ఆరోగ్యం అని చెప్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ గురించి కూడా గొప్పగా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్ తీసుకుని పోతే ఆరోగ్యశ్రీ కింద వారు అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించడం లేదు కాబట్టి మా హాస్పిటల్ మేము అడ్మిట్ చేసుకోమని కూడా చాలా క్లియర్గా వారు చెప్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో చూస్తే ఇరిగేషన్ రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకి వారు నిధులు ఇవ్వకపోతే దాన్ని అడగడం చేత కావడం లేదు. తర్వాత ఇవాళ గవర్నర్ ప్రసంగంలో గర్వంగా చెప్తున్నారు, గండికోట ప్రాజెక్టులో 27 టీఎంసీల నీరు నిల్వ చేశాను. 27 టీఎంసీల నీరు నిల్వ చేసిన మాట వాస్తవం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లపై మంత్రి అంబటి రాంబాబు పలు విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోలు మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని, సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని అన్నారు. పవన్ నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్లేనని జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోవాలని సూచించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అంతకుముందు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జగన్ హామీలపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్ నిలిచిపోతారని అన్నారు. దుష్ట చతుష్టయం పన్ని పద్మ వ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని కితాబిచ్చారు. అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరి అని విమర్శించారు. టికెట్ రాలేదని పార్టీ మారుతున్నాడని దుయ్యపట్టారు. ఎవరికైనా నమ్మక ద్రోహం చేసే వ్యక్తి బాలశౌరి అని అన్నారు. నారా లోకేష్ బయట ఉంటే టీడీపీ పని అయిపోతుందని ఆయనను బయటకు రానివ్వటం లేదని ఎద్దేవా చేశారు. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని అన్నారు. పవన్ నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్లేనని జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోవాలని సూచించారు. బాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది అనేటువంటి ఒక అసత్యమైన మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను.
ఈ దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది వ్యత్యాసం అని మనం చేస్తున్నాం. ఎంత చిత్రం అంటే, మేము మేనిఫెస్టో వేశాం, ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది, వెబ్సైట్లో లేదు. అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అందువల్ల దాన్ని మాయం చేశారు. మేనిఫెస్టోలను మాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి ఇంటికి తీసుకువెళ్లి హైదరాబాద్ సంస్కృతిని విజయవాడ నగరంలో తీసుకువచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సత్యనారాయణపురంలో బోండా ఉమాకు డిపాజిట్ కూడా రాదని తెలిపారు. అరాచకాలు, రౌడీయిజం, కబ్జాలు చేసేవాళ్లు మనకు అవసరమా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక 33 డివిజన్ సత్యనారాయణపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 33 డివిజన్ సత్యనారాయణపురం ఏరియాలో పర్యటించామని అన్నారు. రోడ్లు అన్ని వేయటం జరిగిందని తెలిపారు. ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారని అన్నారు. స్థానిక కార్పొరేటర్ మూర్తి ఆధ్వర్యంలో డివిజన్ అభివృద్ధి మంచిగా జరిగిందని అన్నారు. బోండా ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదని అన్నారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనేశ్వరి పీఠం స్థలాన్ని కబ్జా చేద్దామని చూసావా లేదా అని ప్రశ్నించారు. మంచి ఆర్గనైజేషన్ ఉన్న పీఠాన్ని కబ్జా చేయడానికి చూసింది బోండా ఉమానేనని తెలిపారు. ఈ సమయంలో సాక్షాత్తు స్వరూపానంద స్వామీజీ ధర్నా చేసిన సందర్భం ఉందని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్వామీజీలంతా బోండా ఉమాని ఆ రోజు వ్యతిరేకించారని అన్నారు. నేను ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ పీఠాన్ని వాళ్ళకి అప్పచెప్పామని గుర్తు చేశారు. ఆధ్యాత్మిక పీఠాలను కబ్జాలు చేసే వ్యక్తి బోండా ఉమాని తెలిపారు. ప్రతి డివిజన్లో కబ్జా భాగవతాలు చాలా ఉన్నాయని తెలియజేశారు. సత్యనారాయణపురంలో బోండా ఉమాకు డిపాజిట్ కూడా రాదని అన్నారు. అరాచకాలు, రౌడీయిజాలు, కబ్జాలు చేసేవాళ్లు మనకు అవసరమా అని ప్రజలకు ప్రశ్నించారు. త్వరలో అన్ని ఆధారాలతో బోండా ఉమా అరాచకాలు బయటపెడతామని తెలియజేశారు. ఈ యొక్క డివిజన్ పర్యటనలో భాగంగా 33వ డివిజను మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ పర్యటన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం, స్థానిక పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ డివిజన్కి మొట్టమొదటిసారి అడుగుపెట్టాను. అందరూ కూడా ఆశీర్వదించి తప్పకుండా ఏ విధంగా అయితే మల్లాది విష్ణు గారిని గెలిపించామో తప్పకుండా మీకు మా డివిజన్ నుంచి మంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ మూర్తిని కూడా ఇక్కడ గెలిపించాము. మేము ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్ప వేరే దానికి అవకాశం లేదు అని చెప్పిన విధంగా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి నన్ను అందరూ హారతలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మూర్తి కూడా కార్పొరేటర్గా ఈ డివిజన్ని చాలా బాగా అభివృద్ధి చేశాడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ సందులన్నీ కూడా చిన్నపాటి వర్షం వచ్చినా కానీ టోటల్గా నీళ్లతో నిండిపోయే పరిస్థితి, డ్రైనేజీ వాటర్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈరోజు టోటల్గా సిమెంట్ రోడ్లు వేశారు. మనం రోజు బోండా ఉమా కూడా ఈ సందులోకి వస్తే నీ అవసరం మాకు లేదు వెళ్ళిపోమని చెప్పిన పరిస్థితి కూడా మనం గమనించిన పరిస్థితి గుర్తుపెట్టుకోవాలా. జనరల్గా నిన్న బోండా ఉమా చెప్తాడు ఏం కబ్జాలు చేసావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడున్న భువనేశ్వరిపేట స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నావా? గడపకి అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఎలా ఉన్నారు, ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నటువంటి తెలుసుకునేటువంటి కార్యక్రమం చాలా ప్రశాంతంగా చాలా మంది దీవెనలతో ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గడప గడప తిరిగినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా గతంలో స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలోనే మరి వేయటం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ఎజెండా ఒకటే, ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి, ఇంకా మనం ఏం చేయాలా, ఈ రెండింటి మీద నిమగ్నమై ఉంటుంది. కాబట్టి ఈ డివిజన్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అలాగే సంక్షేమం, అభివృద్ధి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పనే లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా మీరు లేరు,
లేకపోతే ఓటు వేశారా ఓటు వేయలేదనేటువంటి తన మన భేదం లేకుండా పరిపాలన సాగుతుందని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలి, గతంలో 2014 to 19లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అప్పటి కార్పొరేటర్ గారు మహేష్, మరి ఆయన ఇవాళ ఆ రోజు అన్ని రోడ్లు వేస్తే మేము ఇవాళ ఈ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత మరి మూర్తి గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఇన్ని రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం మాత్రం గొప్పలు చెప్పుకుంటుంది, ఎక్కడా కూడా ఒక రోడ్డు కూడా మిగల్చలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదంట. కానీ రోడ్డును ఎక్కడన్నా చిన్న గుంట ఉంటే మాత్రం ఆ గుంట దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకెళ్ళి మరి ప్రజలకు ఇవ్వటం, అంటే వీళ్ళేదో పెద్ద పరిపాలన చేసినట్టు. 2014 to 19 మీరు రోడ్లు వేస్తే ఈ రోడ్లన్నీ ఎందుకు మిగులుతాయండి? అలాగే ఇంకో గొప్పలు చెప్పుకునే నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు ఆయన గొప్పలు తప్ప ఎక్కడా కూడా ప్రజలకు సేవ చేసింది కానీ లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ ఇబ్బందిని తీర్చడం కానీ అనేటువంటి కార్యక్రమాలు ఎక్కడా జరగల గతంలో. మరి మీకు ఎలా ఓటేస్తారని అడుగుతా ఉన్నాం. మరుపిల్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ సమయంలో జనసేన నేత పోతిన మహేష్ తీరు హాస్యాస్పదంగా ఉందని నగర మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. నగరాల కులంలో ఎంతో మందికి జాతీయ పార్టీలు టికెట్స్ ఇచ్చాయని, చరిత్ర తెలుసుకొని పోతిన మహేష్ మాట్లాడాలని సూచించారు. మీకు సీట్ ఇస్తేనే నగరాలకు న్యాయం జరుగుతుందని అన్నట్లు మహేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరుపిల్ల చిట్టి నగరానికి ఎన్నో సేవలు అందించారని చెప్పారు. 6 పర్యాయాలు నగరాల కులానికి చెందిన మరుపిల్ల చిట్టి, పోతురాజు లాంటి వారు ప్రజలకు సేవ చేశారని అన్నారు. నగరాల కులస్తుల అభివృద్ధికి వీరు ఎంతో కృషి చేశారని చెప్పారు. 16 కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి మరుపిల్ల చిట్టి అని కొనియాడారు. మద్యపాన నిషేధానికి కృషి చేశారని అన్నారు. విగ్రహ ఆవిష్కరణ సమయంలో జనసేన నేత పోతిన మహేష్ తీరు హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చిట్టి విగ్రహం కోసం మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రతిపాదన తీసుకువస్తే కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అన్నారు. చిట్టి మీద గౌరవం ఉంటే హుందాగా ప్రవర్తించాలని అన్నారు. కార్యక్రమం డిస్టర్బ్ చేయడానికి మహేష్ అక్కడికి వచ్చారని ఆరోపించారు. చిట్టి కార్యాలయం స్థలంలో కాంప్లెక్స్ కట్టి అద్దెలకివ్వాలని చూస్తున్నారని మహేష్ ఆరోపణలు చేశారని అన్నారు. ఎండోమెంట్ స్థలం దానం చేసే హక్కు ఎవరికీ లేదని, ఆ స్థలాన్ని స్మారక స్థలంగా ఉంచాలని జగన్ని అభ్యర్థించడం జరిగిందని చెప్పారు. అక్కడ కార్యాలయం తీసేసి డబ్బులు సంపాదించాలని ఎవరికీ లేదని, అందరూ చిట్టిని ఆరాధిస్తున్నారని అన్నారు. మేము అభ్యర్థించగానే జగన్ మాకు హామీ ఇచ్చారని, దాని జోలికి ఎవరు రారు అని చెప్పారని అన్నారు. కొరగంచి శేఖర్ బాబు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి కోమల విలాస సెంటర్కి ఆయన పేరు పెడుతున్నామని అన్నారు. కౌన్సిల్లో దీనికి సంబంధించి తీర్మానం కూడా పూర్తయిందని వెల్లడించారు. ఆయన బాబ్జీ గారికి, ముదిల్ మోహన్ రావు గారికి, రాజగిరి సోమేశ్వరరావు గారికి, అలాగే మజ్జి శ్రీనివాసరావు గారికి అందరికీ నా నమస్కారం. ఏదైతే నిన్న ఆంధ్రజ్యోతి సర్దార్ మరుపిల్లి చిట్టి గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవటం జరిగింది మన చిట్టినగర్ సెంటర్లో. కాంస్య విగ్రహాన్ని మా నగరాల కుల పెద్దలు ట్రస్ట్ మెంబర్స్ 18 మెంబర్స్ కలిసి ఈ కార్యక్రమం అన్నది చేసుకోవటం జరిగింది. ఏదైతే విజయవాడ నగరానికి ఫస్ట్ ఎమ్మెల్యేగా మరుపిల్ల చిట్టి గారు ఆయన ఎంతో అభివృద్ధిని చేశారు. 2 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా ఈ విజయవాడ నగరానికి ఎన్నో ఎకరాల భూమిని కూడా ఆయన దానదత్తం చేయడం కానీ, ఆ రోజుల్లోన బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండటం కానీ, వలసదారులకి ఆసరా కల్పించటం కానీ, ప్రతి ఒక్క విషయంలోన మరుపిల్ల చిట్టి గారు ఆయన ఒక మార్కుని ఈ విజయవాడ నగరం అభివృద్ధి కోసం ప్రథమంగా పాటుపడిన వ్యక్తిగా మరుపిల్ల చిట్టి గారు ఉన్నారు. మరుపిల్ల చిట్టి గారు సతీమణి గారు బ్రహ్మరాంబ గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడవటం జరిగింది. స్వాతంత్ర సమరంలోన ఆయన జైలుకి వెళ్ళడమే కాకుండా ఆయన భార్యను కూడా ఆయనతో పాటు జైలుకి తీసుకెళ్ళి జైల్లో పెట్టినప్పుడు అక్కడే ఆమె ప్రసవించటం కూడా జరిగింది. అక్కడ ఒక జయదేవ వాళ్ళ బాబుకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపై మైలవరం వైసీపీ నేతలు మండిపడ్డారు. తన నియోజకవర్గంలో ఆయన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గం మొత్తం అతని కనుసన్నల్లోనే అంతా జరిగిందని, దానికి ముఖ్యమంత్రిని ఆపాదించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వసంత్ ఏ పార్టీలో ఉంటాడో అతని వ్యక్తిగత విషయమని, కానీ ముఖ్యమంత్రి జగన్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. భవానీపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం మైలవరం వైఎస్ఆర్సీపీ నేతలు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మైలవరం నూతన సమన్వయకర్త స్వర్ణాల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ తనకు మైలవరం ఇన్ఛార్జిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్ కు, మంత్రి జోగి రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ కోసం తాను చేసిన కృషికి ముఖ్యమంత్రి జగన్ తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ బాటలోని నడుస్తానని చెప్పారు. వైసీపీ సీనియర్ నేత మైలవరపు అబ్జర్డ్ పడమట సురేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మైలవరంలో యాదవులకు అవకాశం ఇవ్వటం శుభపరిణామమని తెలిపారు. ఎమ్మెల్యే వసంత్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వసంత్ను నమ్ముకున్న కార్యకర్తల్ని నట్టేట ముంచుతున్నారని, తన గౌరవం కాపాడుకోవాలని అన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అంతా జరిగిందని, ఆయన వేరే వాళ్లను కించపరచడం దేనికని ఆయన ప్రశ్నించారు. తాను ఏ పార్టీలోకి వెళ్తాడో అతని ఇష్టమని, కానీ ముఖ్యమంత్రి జగన్ మీద బురద చల్లటం మానుకోవాలని హితవు పలికారు. అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రీతమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నన్ను నియమించడం జరిగింది. ఈ మైలవరం నియోజకవర్గంలో ఒక బీసీ సామాజిక వర్గంలోకి చెందిన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రీతమ ముఖ్యమంత్రి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఈ జిల్లా మంత్రివర్యులు జోగి రమేష్ గారికి కూడా నేను ఫస్ట్గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ మైలవరం నియోజకవర్గంలో కొన్ని రోజులు బట్టి నేను ఇంకా కలవలేకపోయాను. చాలామందిని కలుతానికి తిరుగుతాం, కొంచెం కాన్స్టెన్సీలో నియోజకవర్గంలో పెద్దలందరినీ కూడా ముఖ్యుల్ని తిరుగుతూ ఉన్నాను. ఈ రోజున జిల్లా అంటే రాజకీయం అంటే సేవ అనే దాన్ని విభేదించుకొని వెళ్ళిపోతారండి. మోస్ట్లీ ఆ విధంగా ఈయన విభేదించి వెళ్ళిపోతున్నారు. తెలియదు ఇన్ఛార్జిగా ఆయనే కదండి, మైలవరం టౌన్. సార్ అందరూ అంగీకరిస్తారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే మాకు వేదం. పార్టీ నాయకులకైనా కార్యకర్తలకైనా కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నది అంటారు, అలాంటి వాళ్ళు మేము సర్ది చెబుతామండి ఎవరికైనా. లేదండి సార్, మేము ఒకవేళ అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టే పార్టీ అయి ఉంటే ఇవాళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసేవాళ్ళు కాదు కదా. వాళ్ళు అదే గుర్తుపెట్టు, మాకు అలాంటిది ఏమి ఉండదు. ఎవరినైనా వెళ్ళి ఆయన 4.5 సంవత్సరాలు దాదాపు పైగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. ఆ గౌరవతాన్ని పిలిచారు, వెళ్ళమన్నాము, వెళ్ళారు. ఎవరైనా ఒకళ్ళిద్దరు వెళ్ళాలి అనుకుంటే మేము స్వేచ్ఛ అయితే ఉన్నదండి, వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోవచ్చు. మాకు అలాంటిది ఏం లేదు. ఏదండి సార్, మేము అసలు వెళ్ళొద్దు అని ఈరోజు వరకు చెప్పలేదండి. ఒక ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన ఆత్మీయ సమావేశం 4.5 సంవత్సరాలు మీరు మాకు సహకరించారు కాబట్టి మీరు రండి, మీకు లంచ్ ఏర్పాట్లు చేస్తాను అన్నారు, వెళ్ళమన్నాం. కొంతమంది అడిగారు, సార్ వెళ్ళమంటే వెళ్ళి రండి అన్నాం హ్యాపీగా. ఏమండి ఇన్నాళ్ళు కార్యకర్తల్ని నాయకుల్ని ఆయన ఆ విధంగా చేసి ఉండొచ్చు, అందుకని ఇదే విధంగా ఇంటికి కూడా అనుకుంటున్నారేమో. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ఏం చేయలేదు. రాజకీయాన్ని వాళ్ళందరికీ వ్యాపారంగా చేస్తుండొచ్చు, కానీ ప్రజాసేవ అన్నటువంటి విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ ఆ విషయం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు విజయడంకా మోగించడం తథ్యమని, పార్టీ నుంచి వెళ్లిపోయిన వారికి డిపాజిట్లు కూడా దక్కవని పరోక్షంగా ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్నలు విమర్శించారు. చంద్రబాబు సీఎం అయ్యేంత వరకు తెలుగుదేశం శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని చిన్ని పిలుపునిచ్చారు. భవానీపురంలోని పాత పోలీస్ స్టేషన్ సమీపంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు శివాజీ ముదిరాజు, ముదిగొండ శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ 42 డివిజన్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి కేసినేని శివర, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగుల్మీర, జనసేన పశ్చిమ నాయకులు బాడిత శంకర్ తదితరులు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో కేసినేని చిన్ని మాట్లాడారు. తనకు పార్టీలో బుద్దా వెంకన్న, నాగుల్మీర ఎల్లవేళలా అండదండగా ఉంటున్నారని తెలిపారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేంత వరకు విశ్రమించేది లేదని అన్నారు. 42 డివిజన్లో బీసీలు, కాపులు, ముదిరాజులు కలిసి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. కేసినేని చిన్నిని గెలిపించాలన్న ఉత్సాహం ప్రజల్లో కనపడుతుందని, ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు. గతంలో కేసినేని నానికి 2 సార్లు ఎంపీగా చంద్రబాబు అవకాశం కల్పించినా విశ్వాసం లేకుండా ఆయన చంద్రబాబుపై అవాక్కులు చవాకులు పేలటాన్ని సహించబోమని హెచ్చరించారు. పశ్చిమంలో నానిని తిరగనీయమని హెచ్చరించారు. 42 డివిజన్లో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన శివాజీ ముదిరాజు, ముదిగుండ శివలకు అండదండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాడిత శంకర్, మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన శివాజీ గారికి, శివ గారికి ముందుగా అభినందనలు. పశ్చిమ నియోజకవర్గం మా నాయకులు బుద్దా వెంకన్న గారు కానీ, నాగుల మీరా గారు కానీ, నాకు మొదటి నుంచి నా ప్రస్థానం ప్రారంభమైన కాంచి నా వెన్నంటూ ఉండి నన్ను నడిపించిన నాయకులు వీళ్ళిద్దరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఇటువంటి నాయకుల యొక్క కృషే. ఇవాళ వైబ్రేషన్ అనే ఏదో చెప్పారు మా అన్న బుద్దా వెంకన్న, వైబ్రేషన్ కానీ ఏదైనా నాకు 7 నియోజకవర్గాల్లోనూ ఇటువంటి నాయకులు అందరూ, ముఖ్యంగా వెస్ట్లో వీళ్ళిద్దరూ చేసిన కృషి మరవలేనిది. తప్పకుండా మీరు ఉంచిన నమ్మకాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటా, మీతో పాటు కలిసి ప్రయాణిస్తానని చెప్తా. ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, ఇక్కడ కొంతమంది వ్యక్తులు పశ్చిమ నియోజకవర్గం నాది ఇంకొకటి అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు అటువంటి వ్యక్తులందరికీ ఇవాళ చూసాం. తెలుగుదేశం పార్టీ ఎంత గొప్పది అంటే, నాయకులు వస్తారు, పోతారు, పదవులు అనుభవించిపోతారు. పదవులు అనుభవించిన నాయకులు ఎంతోమంది త్యాగదనులు మా పార్టీలో ఉన్నారు. వారు ఏ రోజు కూడా పాపం నిరుత్సాహపడకుండా పార్టీని బలోపేతం చేయడానికే కృషి చేశారు. అటువంటి నాయకులు ఉన్న ఏకైక నియోజకవర్గం ఈ 7 నియోజకవర్గాల్లో ఏదైనా ఉందంటే ముందుగా వచ్చేది పశ్చిమ నియోజకవర్గం. అటువంటి నాయకులు, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటా, పోయిన నాయకులు దారుణంగా ఇవాళ డిపాజిట్ కూడా వస్తున్నారు కలిపి ఒక పెద్ద డివిజన్ కార్యాలయాన్ని, అలాగే కేసినేని చిన్ని గారిది, ఎందుకంటే మాకు ఇంకా పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇంకా కొద్దిగా ఇదిలో ఉంది కాబట్టి కేసినేని చిన్ని అనే వ్యక్తికి మాత్రం పార్లమెంట్ సీటు ఓకే కాబట్టి ఇది ఎన్నికల కార్యాలయంలాగా వాళ్ళు అన్ని కులాలలో కలిపి చేశారు. దానికి ఇక్కడ ఉన్న స్థానిక పెద్ద మనిషి చిన్నసుబ్బయ్య గారు కూడా అండదండలు ఇస్తున్నారు. ఇక్కడ కులాలు మతాలు లేవు, అన్ని కులాలు కలిపి ఎన్నికల కార్యాలయం ఓపెన్ చేశారు. రేపు చిన్ని గారి ఎన్నికల కార్యాలయం ఇదే. ఇక్కడి నుంచే అన్ని ఈ డివిజన్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ఒకటి. రెండోది, కేసినేని చిన్నిది విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం అనేది నల్లేరు మీద నడక. ఓపెన్గా చెబుతున్నా. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు అయితే 4వ శక్తి కేసినేని చిన్ని అనగానే విజయవాడ పార్లమెంట్లో ఒక వైబ్రేషన్ వచ్చింది. అది నా రాజకీయాల్లో ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలే. అది నేను పొగడ్డం కాదు, ఓపెన్గా నేను మాట్లాడతా ఏదన్నా. ఆ వైబ్రేషన్ ఎందుకు వచ్చిందో మాకై కూడా తెలియట్లా. కాబట్టి ఆయన ఓపెన్గా చెప్తున్నా, ఆయన గెలుపు అనేది నల్లేరు మీద నడక. కానీ పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా మా నాయకులు బుద్దా వెంకన్న గారికి, మా మైనార్టీ నాయకులు నాగుల మీరా గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ డివిజన్లో మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే మేము ధైర్యంగా నిలబడి డివిజన్ ఆఫీస్ పెట్టాం. తెలుగుదేశం గెలుపు కోసం, అలాగే మా కమ్యూనిటీ పరంగా కానీ, చిన్ని గారికి కానీ, బుద్దా వెంకన్న గారికి, నాగుల మీరా కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ మేము అండగా ఉండి మా వంతు మేము కృషి చేసి పార్టీకి గెలుపు కృషి చేస్తామని ఈ సమాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందాల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమతున్నీసా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ డివిజన్ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల వలన డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందని చెప్పారు. ఈ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ స్థానిక కార్పొరేటర్ పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కార్పొరేటర్కు తెలియచేయాలని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని స్థానిక ప్రజలకు సూచించారు. గడప గడపకి ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు ఇచ్చామని, ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అభివృద్ధి చేశామని అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ప్రజలకు అందించామని అన్నారు. గత ప్రభుత్వం దోచుకోవటం, దాచుకోవటం తప్ప ఏమీ లేదని, రాష్ట్ర సంక్షేమాన్ని చంద్రబాబు గాలికి వదిలివేశారని విమర్శించారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని, ప్రజలు మరలా జగన్నే ముఖ్యమంత్రిగా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా చేస్తున్నారని ఆమె వివరించారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు ఓర్వలేక బురద చల్లుతున్నాయని ఆమె విమర్శించారు. రానున్న కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పడిగిపాటి చైతన్యరెడ్డి, ఎండి ఇర్ఫాన్, మైలవరపు దుర్గారావు, గోదావరి బాబు, 38వ డివిజన్ నాయకులు షేక్ హయత్తు, బాబ్జీ, మంతి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ మసీద్ వీధిలో గడప గడప కార్యక్రమాన్ని మేమందరం కలిసి పర్యటిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే కార్పొరేటర్ చైతన్యరెడ్డి గారు, అలాగే ఒక స్థానిక కార్పొరేటర్ రెహమతున్నీసా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చైతన్యరెడ్డి గారు, మైలవరపు దుర్గారావు గారు, ఇర్ఫాన్ గారు, నరేంద్ర గారు, అనేక కార్పొరేటర్లు అందరూ, కోటిరెడ్డి గారు, ఈ కార్పొరేటర్లు మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. మేము వెళ్ళి గడపకి వెళ్ళి ఏదైనా సమస్య ఉందమ్మా అని అడుగుతుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, అయ్యా అన్నీ బాగానే ఉన్నాయి, జగనన్న మాకు అన్ని సంక్షేమ పథకాలు అన్నీ మాకు చేరదీస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్స్ వచ్చి మాకు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా మేము జగనన్న వెంటే ఉంటాం, జగనన్నకే మళ్ళీ ఓట్లు వేస్తాం అయ్యా, మేము ఆయన ద్వారా మేము ఎంతో లబ్ధి పొందాము, మా పిల్లలు కానివ్వండి, అమ్మఒడి వచ్చింది, మాకు చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, విద్యా దీవెన వచ్చింది అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందొచ్చి ప్రజలు వాళ్ళే చెప్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం అయ్యా, నీకు గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి మేము అభివృద్ధి చేశామమ్మా, మేము అభివృద్ధి చేసే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నామని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. అలాగే రాయన భాగ్యలక్ష్మి మేయర్ గారు కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి అడిగి తెలుసుకొని ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మా వెంటనే. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 26వ వార్షిక స్నాతకోత్సవం ఫిబ్రవరి 6న ఘనంగా నిర్వహించనున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ తెలిపారు. విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 26వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్, ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచ్చేస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఈసీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ మాట్లాడారు. విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 26వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్, ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారని వెల్లడించారు. బెంగళూరులోని నిమ్హాన్స్ సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి డాక్టర్ ఆఫ్ సైన్స్లో గౌరవ డాక్టరేట్ స్వీకరించి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని పేర్కొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా వివిధ కోర్సుల్లో ప్రతిభ కనపరిచిన 60 మంది విద్యార్థులకు మెడల్స్ మరియు బహుమతులు ప్రదానం చేయనున్నారని డాక్టర్ కె బాబ్జీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా 2024 సంవత్సరంలో కొత్తగా 600 పీజీ సీట్లు మంజూరు కావడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. యూనివర్సిటీ కరికులంలో కొత్తగా ఫార్మసీ, సైకాలజీ, ఫిజియోథెరపీ కోర్సులను చేర్చామని అన్నారు. మెడికల్, డెంటల్, నర్సింగ్, ఆయుష్ మరియు అనుబంధ శాస్త్రాలలో పరిశోధన విభాగంలో తాము అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 400 మందికి పైగా విద్యార్థులకు 10,000 నుండి 20,000 రూపాయల వరకు స్కాలర్షిప్లు మంజూరు చేశామని అన్నారు.
అధ్యాపకులకు 2 లక్షల వరకు గ్రాంట్లు అందిస్తున్నామని తెలిపారు. ఎయిమ్స్, కేఎల్ యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి తిరుపతి, లండన్ కింగ్స్ కాలేజీల సహకారంతో పరిశోధనల్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించామని అన్నారు. ప్రపంచ పోకడల్ని అందిపుచ్చుకుంటూ కాగితరహిత కమ్యూనికేషన్ వైపు అడుగులు వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తున్నామని అన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. The 26th annual convocation of Dr. YSR University of Health Sciences, Vijayawada is scheduled to be held on 6/2/24 at the Venue Convention Center near Dr. YSR University of Health Sciences, Vijayawada. Sri S. Abdul Nazir, Honorable Governor of Andhra Pradesh and Chancellor of University of Health Sciences, will grace the occasion. Dr. Pratima Murthy, Senior Professor of Psychiatry and Esteemed Director of National Institute of Mental Health and Neurosciences, NEMHANS, Bangalore, has been selected for the award of Honorary Degree of Doctor of Science, that is Honorary Causa, and Chief Guest for the convocation. She will deliver the convocation address. She is very, very popular in the Neuropsychiatry Division. She is the head of the Institute of National Importance, that is NEMHANS, and she has established a heritage museum in Bangalore, and the mental health has 160 years of experience, and she is one of the important person in the mental health education. And she was the recipient of Raja Ramanna Award for Excellence by Government of Karnataka, and she has received Rotary Award for Lifetime Achievement in Bangalore, and WHO Regional Director Award for Tobacco Control were few of her achievements in her medical career. Total 60 meritorious students in various courses will be వైసీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి జోగి రమేష్ వ్యవహార శైలి గురించి చెబితే నియోజకవర్గంలో ఆయన జోక్యాన్ని నియంత్రించాల్సిన అధిష్టానం సర్దుకుపోవాలనే రీతిలో తనకు సూచించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వైసీపీ అధిష్టానంపై తమ అసంతృప్తిని వెల్లబుచ్చారు. జిల్లాలో నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందని చెబుతూనే ఎవరో రాసిచ్చిన ప్రశ్నలను సీఎం అడగడం కంటే అవమానం ఇంకేముంటుందని ఆయన అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించానని, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కృషి చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. అధిష్టానికి నమ్మకం లేనప్పుడు తానెలా పనిచేయగలనంటూ కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి తాను పోటీ చేయడం సాధ్యం కాదని వసంత కృష్ణప్రసాద్ తేల్చి చెప్పారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మరొకరిని నియమించిన నేపథ్యంలో నందిగామ మండలం ఐతవరంలో ఎమ్మెల్యే నివాసంలో 4 మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. తాను ఏ పార్టీతోనూ చర్చించలేదని, కొంతమంది లోకేష్తో తనను ఫోన్లో మాట్లాడించారని, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు కూడా చేయని విధంగా అధినాయకత్వమే నిందలు వేస్తే జీర్ణించుకోలేకపోయానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అఫీషియల్ గా టెండర్లు పిలిచారు, మరి ఎన్ని రోజులకి పూర్తవు అని చెప్పి ఈ కొంతమంది ఇక్కడ మా వాళ్ళు కౌన్సిలర్లు వచ్చి అడిగితే నేను క్లియర్ చేయండి అమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 6 మాసాల తర్వాత చేశారు. కానీ వాస్తవంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కేవలం 12 లక్షల రూపాయలు, అంటే నెలకి 1 లక్ష. కానీ వాస్తవంలోకి వచ్చేటప్పటికి రోజు చిరు వ్యాపారస్తులు అవస్థలు పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. మరి ముందుగానే ఆమె గ్రహించేది ఆపారా, లేకపోతే ఏం ఊహించేది ఆపారో నాకు తెలియదు, కానీ ఆమె తీసుకున్న నిర్ణయమే కరెక్ట్, నేను తీసుకున్న నిర్ణయమే తప్పు. కాబట్టి ఎవరికైతే ఆర్సీఎల్ టెండర్లో ఇబ్రహీంపట్నం, కొండపల్లి వచ్చి వసూలు చేస్తా ఉన్నారో, ఇదే ఇక్కడ మన కమిషనర్ గారు కూడా ఉన్నట్టున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి 12 లక్షల రూపాయలు ఏమైతే ఉందో ప్రభుత్వానికి కట్టాల్సింది నేనే కడతాను. చిరుపేదల మీద ఇబ్బంది కలగకుండా దయచేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఆపుదాం, పేదలకు అది కూడా మంచి చేద్దామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అట్లాంటి సమర్థవంతమైన అధికారులు భారతదేశానికి రేపొద్దున వాళ్ళే పాలనా పరంగా ఈనాటి సబ్ కలెక్టరే వచ్చే 3 సంవత్సరాల్లో కలెక్టర్గా కాబోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అట్లాంటి సమర్థమైనటువంటి యువకులు ఉండబట్టే ఈ దేశంలో ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు అందరం, అట్లాగే పత్రికల్లో కూడా మంచిని చూపించేవాళ్ళు, మంచిని చూసేవాళ్ళు, మంచిని అంతా చెడు కోణంలో కాకుండా మంచిని మంచిగాను, చెడును చెడుగాను చూపిస్తా ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటూ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. తమ ప్రభుత్వం నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యుల వాకౌట్. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైనం గవర్నర్తో రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తుందంటూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై రామకృష్ణ స్పందన. సీఎం జగన్ తాను అబద్దాలు చెప్పింది కాక ఇప్పుడు గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పిస్తున్నారని సిపి రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. గవర్నర్ ప్రసంగం పాఠం ఒక అబద్దాల పుట్ట అని వ్యాఖ్య. మరుపిల్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ సమయంలో జనసేన నేత పోతిన మహేష్ తీరు హాస్యాస్పదమన్న నగర మేయర్ భాగ్యలక్ష్మి. నగరాల కులంలో ఎంతో మందికి జాతీయ పార్టీల టికెట్స్ ఇచ్చారని చరిత్ర తెలుసుకొని పోతిన మహేష్ మాట్లాడాలన్న మేయర్, సీటిస్తేనే నగరాలకు న్యాయం జరుగుతుంది అన్నట్లు మహేష్ మాట్లాడుతున్నారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.